నమస్కారం. కానీ ఎన్టీఆర్ ఉన్నప్పుడు పరిపాలన వేరు, చంద్రబాబు వచ్చిన పరిపాలన వేరు. అంతకుముందు చేశారు. జగన్ గారి పరిపాలన వేరు. జగన్ గారు చాలా చేశారు. కాకపోతే ఏంటంటే ఆయన్ని మోసం చేశారు. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు మొత్తం ఆయన పరువు తీశారు. అందుకనే ఆయన ఓడిపోయాడు. ఏంటి లేకపోతే చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉండేవాడు అక్కడే ఉండేవాడు. అతన్ని ఏంటంటే వాళ్ళ చేయటం వల్ల జగన్ గారిని పక్కన పెట్టేశారు. జగన్ గారు ఇప్పుడు కూడా వస్తే అన్ని పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ ఏంటి అన్ని పండ్లు అన్నీ అన్నీ ఇచ్చారు, ఇస్తారు కూడా. ఇప్పుడు కూడా ఇవాళ కాకపోయినా రేపైనా కానీ ఇస్తారని నేను మనసారా కోరుకుంటున్నా. నెక్స్ట్ ఎలక్షన్కి ఆయన వస్తే మొత్తం ఆ స్కూల్ పిల్లలకి భోజనం ఏంటి ఆయన చేసింది ఒకటే తప్పు, ₹5 భోజనం తీసేయటం అనేది. ఇప్పుడు పెట్టేటప్పుడు పెద్ద పేరు వచ్చేసింది దానికి. పొద్దున్నే టిఫిన్ ₹5, పొద్దున్న భోజనం ₹5, మధ్యాహ్నం రాత్రి ₹5 భోజనం. అది గొప్ప కాదు కదా.